హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. బీరకాయ కర్రీ కనుక ఎప్పుడు చేసేలే కాకుండా ఈ పౌడర్ వేసి చేస్తే మాత్రం తినని పిల్లలు కూడా ఈజీగా తింటారు. దీనికోసం మనం ముందుగా బీరకాయలను కట్ చేసి తీసుకుందాము. పల్లీలను కూడా వేయించి తీసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలను ఇలా కట్ చేసి తీసుకుందాము. ఆ తర్వాత పల్లీలను కూడా పొట్టు తీసుకొని దాన్ని మిక్సీ చేసుకుందాం. టమాటాలు కూడా మిక్సీ చేసి తీసుకుందాము. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేద్దాము. ఆ తర్వాత పప్పుని వేసి కలుపుకుందాము. ఈ పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పీసులు వేసి కలుపుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలుపుదాము. ఇదంతా పచ్చివాసన పోయేటట్టుగా కలుపుకుందాం. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుదాం. ఇవి కొంచెం మెత్తబడ్డ తర్వాత దీంట్లో మనం పసుపు వేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలని కూడా వేసి కలుపుదాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం. ఇది కొంచెం మెత్తబట్టడానికి దీన్ని క్యాప్ పెట్టి ఉడికించుకుందాము. అవి ఉడికే వరకు పల్లీలు కూడా మిక్సీ చేసి తీసుకుందాం. పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకుందాము. ఈ పౌడర్ని పక్క పెట్టుకున్న తర్వాత అదే జార్లో టమాటా ముక్కలు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. ఒక 3 టమాటాస్ని తీసుకున్నాము. ఆ తర్వాత ఈ కర్రీని మొత్తం కలుపుకుందాము. కలిపిన తర్వాత ఈ టమాటాని మిక్సీ పట్టుకుంది కదా, ఆ జ్యూస్ కూడా వేసి కలుపుదాం. ఇలా జ్యూసీలాగా వేయటం వల్ల కూడా కూర అంతా పుల్లపుల్లగా ఉండి టేస్టీ ఉంటుంది. అసలు పిల్లలు తినకుండేటోళ్ళు కూడా ఈ కర్రీ ఇట్లా చేస్తే మాత్రం డెఫినెట్గా తింటారండి. ట్రై చేసి చూడండి. ఈ 2 కుండలు ఉడికే వరకు కొంచెం సేపు క్యాప్ పెట్టుకొని ఉడిపించుకుందాము. కొంచెం ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కారం, ఉప్పు వేసుకుందాము. సరిపడా కారం, సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుదాము. కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుందాము. ధనియా పౌడర్ కూడా వేసుకొని కలుపుదాము. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పల్లీ పౌడర్ కూడా వేసి కలుపుదాం. 1.5 స్పూన్ వేసుకుంటున్నాం. దీంతోనే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు వండే కర్రీ లాగా కాకుండా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇలా. ఆ తర్వాత లాస్ట్లో కర్రీ మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము. ఒక నిమిషం ఉంచి బంద్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే బీరకాయ కర్రీ, డిఫరెంట్ టేస్ట్తో ఉండే బీరకాయ కర్రీ రెడీ. చాలా టేస్టీ ఉంటుంది. ఇది చపాతీ కానీ, పూరికి కానీ, రైస్కి కానీ దేనికైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ. గుమ్మలాడే బీరకాయ కర్రీ రెడీ. లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్.